కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకరించింది. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం అని చెప్పేసి పిటిషనర్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద వక్ఫ్ చట్టంకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందంట. ఎందుకు మొత్తం మీద ఇక్కడ ఉభయ సభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వక్ఫ్ బిల్లుకు సంబంధించి బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు పడ్డది. అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది మతానికి సంబంధించినటువంటి అంశము. తర్వాత ఇది దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది వెళ్ళిందంట. సరే లిస్టింగ్ అయితే అంటే చూద్దాం, దాన్ని పరిశీలిద్దామని చెప్పేసి అని చెప్పిందంట కోర్టు. విషయం ఏంటంటే నిజంగా కూడా సవరణ చేయాల్సిందే, వక్ఫ్ చట్టానికి సంబంధించి సవరణ చేయాల్సిందే. ఎందుకంటే అందులో దూదేకులు ఎందుకు ఉంటారండి? లేకపోతే కింద ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ముస్లిం వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి అవకాశం ఎందుకు కల్పించరు? అందులో మెజారిటీ పీపుల్ కదా ఇక్కడ దూదేకులు కానీ, తర్వాత ఇక్కడ ఎవరు వాళ్ళు పైల్వాన్లు కానీ కొంతమంది ఉన్నారు. అలా వాళ్ళందరూ కూడా వాళ్ళకేమో అవకాశం లేదంట. అసలు అందులో వక్ఫ్ చట్టంలో మేము వాళ్ళు బిల్లులో వాళ్ళు ఉండరంట. తర్వాత కనీసం వాళ్ళు ఆ బోర్డులో కూడా ఉండరు. ఇదెక్కడ న్యాయం అట్లా? ఇప్పుడు మరి కావాల్సినప్పుడేమో వీళ్ళందరూ కూడా ముస్లింలే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అటువంటిప్పుడు వీళ్ళని కలుపుకోవాలి కదా. వాళ్ళని పక్కన పెట్టేసి మేమే గుత్తాధిపత్యం చెలాయిస్తామంటే ఎట్లయితే లెక్క? తర్వాత ఔరంగజేబు అప్పుడు ఎప్పుడో భూములు ఎట్లా తీసుకున్నామని చెప్పేసి జస్ట్ ఇది మా భూమి అంటే మా భూమి అయిపోతుంది. అది లేకుండా సవరణలు కొన్ని చేసినారు. కొన్ని చేసిన సవరణలు పేద ముస్లింలకు, ఎవరైతే చిన్న కింది స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ప్రభుత్వం. విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిం మహిళలను కూడా అందులో భాగస్వాములు చేసిండ్రు. మహిళలకు ప్రాతినిధ్యం లేకుండే మహిళలకు కూడా వాళ్ళకి అవకాశం కల్పించిండ్రు. మరి కాకపోతే మరి సుప్రీంకోర్టు ఏం చేస్తో చూడాలి.